నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ఆసియా కప్ 2025 ఫైనల్లో దాయాది జట్టు పాకిస్తాన్ను మట్టి కరిపించి టీమిండియా మరుపురాని విజయాన్ని దక్కించుకుంది. 41 ఏళ్ల ఆసియా కప్ టోర్నీ చరిత్రలోనే తొలిసారి ఫైనల్లో తలపడిన ఇరు జట్టుల్లో టీమిండియాదే ఆధిపత్యం. అయితే మ్యాచ్ తర్వాత టీమిండియా షాకింగ్ డిసిషన్ తీసుకుంది. చిరస్మరణీయమైన విజయాన్ని సాధించిన ట్రోఫీని తీసుకునేందుకు మాత్రం భారత జట్టు ఒప్పుకోలేదు. దీంతో పాకిస్తాన్కి ఘోర అవమానం ఎదురైందని చెప్పుకోవచ్చు. అసలు ట్రోఫీని భారత్ ఎందుకు నిరాకరించిందో తెలుసా? ఆసియా కప్ 2025 ఫైనల్లో టీమిండియా విజేతగా నిలిచింది. ఉత్కంఠంగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. 9వసారి ఆసియా కప్ టైటిల్ను నెగ్గింది. అయితే మ్యాచ్ తర్వాత టీమిండియా షాకింగ్ డిసిషన్ తీసుకుంది. ట్రోఫీని తీసుకునేందుకు భారత ఆటగాళ్లు ఒప్పుకోలేదు. పాక్ క్రికెట్ బోర్డు చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిస్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని ఇస్తుండడమే దీనికి కారణం. ట్రోఫీ మెడల్స్ తీసుకోకుండానే టీమిండియా ఆటగాళ్లు డగౌట్కు చేరుకున్నారు. దీంతో అక్కడ మరో డ్రామా నడిచింది. చివరకు భారత్ ట్రోఫీని నిరాకరించినట్లు ప్రెజెంటేటర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో గ్రౌండ్కు తీసుకువచ్చిన ట్రోఫీని వెనక్కు తీసుకువెళ్లిపోయారు. ఇక్కడ పాకిస్తాన్కు మరోసారి ఘోర అవమానం ఎదురైందని చెప్పుకోవచ్చు. భారత్ ట్రోఫీ లేకుండానే గెలుపు సంబరాలు చేసుకుంది. ఇక ట్రోఫీ గెలిచిన భారత్కు 21 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. ఆటగాళ్లు, సిబ్బందికి ఈ డబ్బులు దక్కనున్నాయి. ఆటలో ఘోర ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టు తీవ్రమైన అవమాన భారానికి గురైంది. ఓటమి బాధ నుంచి తేరుకోలేక పాక్ ఆటగాళ్లంతా మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా సుమారు గంటన్నర పాటు డ్రెస్సింగ్ రూమ్లోనే పరిమితమయ్యారు. పాక్ ప్లేయర్ల తీరులో ప్రెజెంటేషన్ సెరమనీ ఆలస్యమైంది. అంతేకాకుండా జట్టు వైఫల్యంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కెప్టెన్ సల్మాన్ తమకు రన్నరప్గా వచ్చిన చెక్ను అక్కడే విసిరిపారేశాడు. భారత్ ఫైనల్లో గెలిస్తే పాక్ దేశం నుంచి ట్రోఫీని తీసుకురావడానికి టీమిండియా నిరాకరిస్తుందని ముందు నుంచే వార్తలొచ్చాయి. చివరకు అదే జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలోనే పాకిస్తాన్కు చెందిన వ్యక్తి చేతుల మీదుగా టైటిల్ స్వీకరించేందుకు టీమిండియా నిరాకరించింది. పాకిస్తాన్ ఆటగాళ్లతో టీమిండియా కనీసం కరచాలనం కూడా చేయలేదు. వారితో ఫోటోషూట్లో కూడా పాల్గొనలేదు. ఇక ఐసీసీ, ఏసీసీ రూల్స్ ప్రకారమే పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడామన్న విషయాన్ని భారత్ తమ చర్యల ద్వారా ప్రపంచానికి చెప్పకుండానే చెప్పినట్టు చేసింది. మరి టీమిండియా తీసుకున్న ఈ డిసిషన్ మీద మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.